బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. ఆగస్టు 15న 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కొండవీడు ENT హాస్పిటల్ నందు ఉచిత మెగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జెండా వందనం చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పర్వదినాలైన ఆగస్టు 15, అక్టోబర్ 2, జనవరి 26వ తేదీలలో ఉచిత క్యాంపులను నిర్వహిస్తున్నామని కొండవీటి ENT హాస్పిటల్ అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరమునందు పేషెంట్లకు సుమారు 2,15,000 రూపాయల విలువ గల ఉచిత వైద్య పరీక్షలు, కెమెరా పరీక్షలు మరియు వినికిడి పరీక్షలు చేశారు. అలాగే 55,000 రూపాయలు విలువ గల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి డిజిటల్ ప్రోగ్రామ్ చెవిటి మిషన్లకు 30% రాయితీలతో ఇద్దరికి అందజేశారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన పేషెంట్లకు ఆపరేషన్ అవసరమైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ వర్షిణి, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సుధీర్ చంద్ర, డాక్టర్ అజయ్, డాక్టర్ చంద్రబాబు, ఆర్డియాలజిస్ట్ మణికంఠ, భూలక్ష్మి, డైరెక్టర్ కోటిరెడ్డి, CEO మస్తాన్ రెడ్డి, మేనేజర్ మహేష్, అశోక్, ఫార్మాసిస్ట్ స్వామి మరియు స్పెషల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Pollenga. Rama. Sakshi round. సంవత్సరాల నుంచి మనం జరుపుకున్న దినోత్సవాన్ని మనకి ఉన్న దేశ నాయకులు ఎంతో మంది పేర్లు చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, అలా తెలంగాణ సరోజినీ నాయుడు చేసుకుంటే ఎంతో మంది నాయకులు చేసిన త్యాగాల వల్లే మనం 20 సంవత్సరాలుగా బతుకుతున్నాం, ఇంత బేసిక్గా బతుకుతున్నాం. మన ఇండియా చాలా డెవలప్ అయింది. సో ఒకప్పుడు ఎక్కడో వెనకుండే ఇండియా ఈరోజు చదువులో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఈవెన్ మిలిటరీ పవర్లో కానీ అన్నింటిలో కూడా చాలా పైన స్థానంలోకి వచ్చేసింది. ఈ రకంగా మన స్వతంత్రంగా మనం బతకడానికి ఇండియా డెవలప్ కారణం ఆ రోజున నేతలు చేసిన త్యాగాలు. సో వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. మన నేషనల్ పార్టీ స్వతంత్రం గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇలా ఈ క్యాంపు 2000 సంవత్సరం నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి క్యాంపు జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి,
మరి జనవరి 26 రిపబ్లిక్ డే 3 క్యాంపులు తిరుగుతూ ఉన్నాము. సో ఈ ఈరోజు ఈ క్యాంపుకి వచ్చిన అందరికీ ఉచితంగా పరీక్షలు చేసి అందరికీ అందరికీ మందులు ఇస్తాము, శరీర పరీక్షలు కూడా చేస్తాము. ఎవరికైనా శరీర అవసరం వస్తే 30% తగ్గించి ఎన్ఆర్సీ కదా శరీర పరీక్షలు కూడా ఇస్తాము. ఎవరికైనా ఆపరేషన్ అనేది అవసరం వస్తే వారందరికీ కూడా ఆరోగ్యం కావాలన్నా లేకపోయినా వచ్చే 10-15 రోజుల్లో వాళ్ళందరికీ ఆపరేషన్ చేస్తాము. సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే. ఇతర డాక్టర్లకి మన స్టాఫ్కి వచ్చిన వాళ్ళ పెద్దలకి చిన్నలకి అందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తె గారు వర్ష గారు అలాగే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గారు తండ్రి తీసుకున్న రోజు ఆగస్టు 15, 1947 ఆగస్టు 15న ఈరోజు స్వేచ్ఛా దినము, జెండా పండుగ. ఈ పండుగ సందర్భంగా మన డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెగా క్యాంపు సంవత్సరానికి 3 సార్లు చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా వచ్చిన వారికి అందరికీ ఒక వైద్యంతో ఉన్న ఆధునిక పరికరాలతో ఇక్కడ ఉచితంగా 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి. మన డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా మనందరికీ సేవ చేస్తూ దేశం యొక్క సేవలు చేసిన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా ఇంకా బాగా చేయాలని, వారికి ఆయురారోగ్యంగా ఉండాలని కోరు. డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారైన కోటిరెడ్డి గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ శరత్ గారికి, డాక్టర్ స్పెషలిస్ట్ గా తీర్చిదిద్ది మళ్ళీ ఇదే హాస్పిటల్లో మరి తన ప్రాక్టీస్ ని ప్రారంభించిన వర్షిణి గారికి, అలానే ఏం పేరమ్మా మరి వైద్యం చేయించుకోవడానికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అట్లానే ముఖ్యంగా అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో భారతదేశం అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు 3 ఉచిత మెగా క్యాంపులు నిర్వహిస్తున్న కొండవీటి హాస్పిటల్ యాజమాన్యానికి మనమందరం కూడా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ అభినందనలు. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి నిరంతరంగా క్యాంపులు నిర్వహించి ఈ క్యాంపులో పాల్గొన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించడం, అట్లానే వైద్య పరీక్షలు చేయించడం, ఆపరేషన్ అవసరమైతే వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించే కార్యక్రమం. సో చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తుంటాం. మరి ఊహించండి, జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్లో డాక్టర్లకే ప్రతినిధినిచ్చే పెద్ద హాస్పిటల్ ఇది. మరి అలాంటి హాస్పిటల్లో మీ అందరికీ కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆయన సేవలు ఈరోజు మీరందరూ కూడా వినియోగించుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనస్సు. ఆయనకి సేవ చేసి సమాజ సేవ చేయాలనే ఒక ఆలోచన తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా అట్లానే ఈ క్యాంపులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళకి మంచి స్టాఫ్ ఉన్నారు. అట్లానే మెడికల్ రంగంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మందులు ఉచితంగా ఇచ్చే కంపెనీ యాజమాని స్పాన్సర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే చెప్తూ ఉన్నాడు సోదరుడు మస్తాన్, ఆల్రెడీ తల్లికి వందనానికి సెలవు ప్రకటించారు. ఇక ఆరోగ్యశ్రీకి కూడా సెలవు ప్రకటిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, తీవ్ర నష్టం జరిగే వార్త. ఎందుకంటే ప్రభుత్వాలు ఎక్కడైనా విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమం సమాజంలో ఈ రెండు కూడా ప్రతి పేదవాడికి కూడా ఈరోజు డబ్బున్న వాళ్ళతో సమానంగా అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. సరే, డబ్బున్నోళ్ళు ఎలాగో కార్పొరేట్ వైద్యంలో వైద్యం చేయించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి, అలానే వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద మంచి మంచి కాలేజీల్లో స్కూల్స్లో చదివించుకుంటారు.
డబ్బు లేని వాళ్ళే ఈరోజు ప్రభుత్వ పాఠశాలకి, ప్రభుత్వ వైద్యశాలకి, అట్లానే రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు, ఒక మంచి ఆదరణ లభించింది. అలాంటి పథకాన్ని ఎవరు కూడా తీసేయాలనే ఆలోచన ఉండకూడదు, ఎందుకంటే ఇది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక వ్యవస్థలో ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, వాటిని సరి చేసుకొని పోవాల్సిన బాధ్యత, వాటిని సరి చేసుకొని ఏ విధంగా హాస్పిటల్స్కి న్యాయం చేయాలి, ఏ విధంగా పేషెంట్కి న్యాయం చేయాలని ప్రభుత్వం ఒక వారధిగా ఉండి వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని ముందుకు చూడాలి తప్ప ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేస్తే ప్రజలకు ఈరోజు లభిస్తున్న ఈ యొక్క సేవలు చాలా గొప్పవి, చాలా నిరంతరంగా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో ఈరోజు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందించే సేవలు ఈరోజు పక్కన పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి ఈరోజు మేము అందరూ కూడా భావిస్తున్నాం. అట్లానే ఈరోజు ఈ క్యాంపులో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు, ఆపరేషన్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఈ క్యాంపులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెళ్లి కావాలని చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా మన పల్నాడు జిల్లాలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నస్రాపేట నందు జరిగిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎంతోమంది వచ్చి వారి యొక్క సమస్యలన్నీ తీర్చుకొని వాళ్ళల్లో కొంతమందికి ఎవరైతే ఆపరేషన్కి అర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ఇక్కడ నమోదు చేసుకున్నారు, ఆపరేషన్కి నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా మరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండటం యువ డాక్టర్లమైన మాకు కూడా మరి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇలాంటి సందర్భాలని ఇంకా మళ్ళీ చేయాలని, ఎంతో మందికి ఉపయోగపడాలని, ఇలాగనే మేమందరం కూడా ఎప్పుడు ఆ సహకారాన్ని మేము హాస్పిటల్కి అందిస్తామని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్. ఈరోజు మా హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. మన 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ క్యాంపు నిర్వహించాము. ఈ క్యాంపుని మన ప్రీతం నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి క్యాంపు ప్రారంభించారు. 210 మంది పేషెంట్లు చూశాము. ఓన్లీ చెవి ముగ్గుంతు పేషెంట్లు. 2010 మందిలో దాదాపుగా 70 నుంచి 80 మందికి ఆపరేషన్లు అవసరమైనవి. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చేస్తామని చెప్పేసి రిజిస్టర్లో నోట్ చేశాము. వచ్చే 10-15 రోజుల్లో అందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా. అలానే హియరింగ్ ఎయిడ్స్ కూడా ప్రతి ఒక్క రాజ్యాలకు కొన్ని ఇచ్చాము. ఈ క్యాంపు జయప్రదం చేస్తానికి మా ఫ్రెండ్స్ డాక్టర్ నాగేశ్వరరావు వినుకొండ, మా అమ్మాయి శ్రీవర్షిని, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ సుధీర్ చంద్ర అండ్ మా ఆడియాలజిస్ట్ మణికంఠ, డాక్టర్ అజయ్ గారు, సో వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంపు జయప్రదంగా నిర్వహించగలిగాము. ఈ క్యాంపుకి నిర్వహించడానికి ముఖ్యమైన కారణము ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మన యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని అప్పటి దేశ నాయకులు చేసిన త్యాగాల్ని మర్చిపోకుండా ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలానే కొనసాగిస్తాము. థ్యాంక్ యూ.